దోమకి ఆహారం ఆమె పెట్టింది, ఎలుకకు పిల్లికి కూడా ఆహారం ఆమె పెట్టింది. మరి నీకు పెట్టదా? పెడుతూనే ఉంది. మరి ఎందుకంటే నాకు లేదని అనిపిస్తున్నది. ఆమె పెట్టేది నీకు చాలక నీవు అసంతృప్తితో చస్తున్నావురా. నీకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ ప్రపంచమంతా ఇచ్చినా నీ ఆశ తీరదు. అందుకని ఆమె ఏం చేస్తోందంటే, ఇదంతా నీకు ఇచ్చినా నీకు తీరదు కదా, అందుకే నీ గోడలే పగలగొట్టి పాడేస్తే మొత్తం నీదైపోతుందిరా. నీ ఇష్టం, ఎక్కడన్నా పెట్టుకో, ఏమన్నా చేసుకో. ఎంత ఇచ్చినా నీకు సంతృప్తి లేదు. ఇంకా ఇచ్చింది అసలు గుర్తించగల్లా. ఇప్పుడు నీకు చాలా ఇస్తున్నది. ఒక్క క్షణం ఆ గాలి వీచకుండా మనకి ఆక్సిజన్ బంద్ చేసిందనుకో, మొత్తం మంది ఇక్కడ పడి చచ్చి ఉంటుంది. అంతే, ఇంకేం లేదు. మరి ఆ ఆహారం ఆవిడిచ్చిందా? నువ్వు ఎక్కడి నుంచి ఇలా తెచ్చిచ్చారా? ఆలోచించండి. అమ్మ ఇచ్చింది, మనమేమో ఏమీ లేదంటాం. ఇవ్వండి అసంతృప్తి ఎందుకో తెలుసునా? ఎక్స్పెక్ట్ చేసింది రావటం లేదు. అసలు నీ ఎక్స్పెక్టేషన్స్లో ప్రాబ్లం వచ్చింది. ఇంకా ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఎన్నిచ్చినా నీకు ఇంకా కావాలి. అందుకే ఆమె నిన్ను తిరోధానంలో పారేస్తుంది. పడిపో, నీకు పదవి, నీకు ఎన్నిచ్చినా నీకు తీసుకుపోరా. నీకు ఇంకా తిరోధానం ఇస్తున్నానని ఆవిడ నీకు తెలియటం లేదురా. ఎవరినన్నా ఒకడిని మనం, రేపు చాలా మంచోడిరా అంటే, అమ్మ నన్ను చెట్టెక్కించవాకండి అమ్మ అంటారు. చెట్టెక్కిస్తే ఏమవుతుంది? సంసార వృక్షమారూఢ పతంతో నరకార్ణవే. సంసార వృక్షాన్ని ఎక్కిస్తే పతంతో నరకార్ణవే, పడటమే నరకంలో. అది ఆమె తిరోధానం. నువ్వేమో అది ఆమె అనుగ్రహం. వాడు దయదలిచి నాకు ఎన్ని ఇచ్చింది అనుకుంటావు? ఏమిచ్చింది? నీకు ఇచ్చినవన్నీ నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నది. అది నీకు తెలియదు. ఆ మునగ చెట్టు మించి పెద్ద కొమ్మ కూడా ఎప్పుడో పడిపోతుంది. చింత చెట్టు ఎక్కి పడవు, చిన్న కొమ్మ పట్టుకున్నా పచ్చిన మునగ చెట్టు ఎక్కితే కొమ్మతో సహా పడుతుంది. అంతే కదా? ఎంత లావు కొమ్మైనా పడిపోతుంది. దేవగన్నేరు పువ్వులని పూస్తాయరా, మన ఇళ్ళ దగ్గర ఉంటాయి. పెద్ద ఇంతంత లావు కొమ్మలతో ఉంటుంది ఆ చెట్టు. చాలా పెడుసు. పువ్వు పోయడానికి ఇట్లా కొమ్మ ఉంచితే మొత్తం కొమ్మ విరిగి మన చేతిలోకి వస్తుంది. చాలా మంచి వాసన వస్తుంది దేవగన్నేరు చెట్టు అని. చాలా మంచిగా. చిన్నప్పుడు చామంతి బిళ్ళలను చేసుకుని మేము జల్లో పెట్టుకునేవాడు. చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఆ పువ్వుని ఇట్లా మడిచి వెనక్కి పెట్టేస్తే చిన్న చిన్న బిళ్ళల్లాగా తయారవుతాయి. దేవగన్నేరు మనకి దొరుకుతూ ఉంటాయి. కొంచెం మందమైన రేపు ఉంటుంది, దాని కొమ్మ ఇంతంతలావు కొమ్మలు ఉంటాయి. ఇంతలావు కొమ్మ టక్కన విరిగిపోతుంది. మన మునగ చెట్టు లాంటిదే, మన సంసార వృక్షం లాంటిదే. చూడండి ఎంత పెరిగిందో చూడండి. 100 ఏళ్ళే దీని జీవితకాలం, దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది. పతంతో నరకార్ణవే. ఇది అమ్మ అనుగ్రహం అందామా, తిరోధానం అందామా? అమ్మ అనుగ్రహం కేవలం ఈ గంటన్నరే. మిగిలిన గంటలన్నీ అమ్మ తిరోధానమే. బృహతి పెద్దదిట. బ్రహ్మణి అంటే బ్రహ్మజ్ఞానం కలిగింది. సరస్వతి, లిటరల్ మీనింగ్ సరస్వతి అని. సరస్వతి కాదు, జ్ఞానం ఇచ్చేటువంటిది. జ్ఞానదా జ్ఞానరూపిణి ఆమెనే. బ్రాహ్మి అంటే సరస్వతి డైరెక్ట్గా. బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. బలిప్రియ, ఇది ఒక మంచి పదం. అందుకని ఆ పదాలన్నీ మీకు తెలుసని ఇంకా నేను చెప్పట్లేదు. ఈ బేస్ మీద ఆలోచిస్తే మీకు మిగిలిన నామాలు కూడా తెలుస్తాయి. బలిప్రియ, ఇక్కడ బలి తీసుకుండేది అని, బలి ఇష్టమైనది. ఈ ఒక్క మాటను తీసుకుని అమ్మవారికి బలులు ఇస్తున్నారు. బలిప్రియ అన్నారు కదా అమ్మవారు. బలి అంటే ఇష్టపడేది కదా. బలి అంటే ఎవరో ఒకళ్ళని చంపితే నరబలి కూడా. నరబలి లేకపోతే కుక్కుట బలి, కోడిని బలిస్తారు. మనం ఇక్కడే కర్నూలులో మా ఇంటి దగ్గర సుంకురమ్మ గుడి అని ఉండేది. మేము అందరం
ఉగాది పండుగ రోజున అమ్మవారికి తెల్లవారిందంటే వేరే వాళ్ళందరూ వచ్చి కోళ్ళని బలి ఇచ్చేస్తారు, కోళ్ళని మేకల్ని. అందుకని మనం ముందే వెళ్ళి ఆ అమ్మవారికి పూజ చేసుకొని రావాలి. గ్రామదేవత ఈ ఊళ్ళో ఇక్కడ ఉంది. ఎక్కడంటే మీకు నగరేశ్వర స్వామి గుడి దగ్గర కాదు నాన్న, ఆంజనేయ స్వామి గుడికి పక్కన ఉంది. కోట ఆంజనేయ స్వామి గుడి పక్కన అక్కడ ఉంది అమ్మవారు బలిప్రియ. అప్పుడు నాకు తెలియని రోజుల్లో అయ్యో ఎందుకు ఇంత పాపం మనం వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది అనుకో, ఎప్పుడైనా తెల్లవారి వెళ్ళాల్సి వస్తుంది. అప్పటికే అక్కడ కోళ్ళు చంపి అక్కడ పడేసి ఉంటారు. వాడన్నీ అమ్మవారికి సుంకులమ్మ గ్రామదేవత, ఈ కర్నూలుకి గ్రామదేవత ఆమె ఇస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదన్నమాట. బలిప్రియ అంటే బలి ఇవ్వమన్నది ఆమె నిజమే, కానీ నీ జీవభావాన్ని బలి అడిగేది. జీవభావాన్ని బలి చేయి. బలిప్రియ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. బ్రహ్మభావం కలగడానికి జీవభావాన్ని బలి ఇవ్వాలి. అదే మనకు బలిచక్రవర్తి కథ. బలిచక్రవర్తి వామనమూర్తి అడగడానికి వచ్చాడు. వామనమూర్తి ఎవరు? విష్ణువు. అడగడానికి వచ్చేటప్పటికి విష్ణువు అంత గొప్పవాడు కూడా చిన్న పొట్టివాడు అయిపోవాల్సి వచ్చిందా? చిన్న పిల్లవాడై అడగాల్సి వచ్చిందా? అంటే ఎవరినన్నా యాచించాలంటే నువ్వు తగ్గిపోవాలి, అడుక్కోవాలంటే. వచ్చాడు, అడుక్కోవడానికి వచ్చాడు, అడిగాడు. బలిచక్రవర్తి ఇచ్చేశాడు. ఏమడుగుతున్నావయ్యా అంటే నాకు 3 అడుగులు నేల ఇవ్వమని అడిగాడు. ఒకటి భూమి, ఇంకొకటి ఆకాశము. ఇంకో పాదం ఎక్కడ పెట్టమంటావు? నాకు 3 అడుగులు ఇస్తాన్నావు కదా, 1 అడుగు కొలిచేసుకున్నాను. భూమి అంతా 1 అడుగు కొలిచేసుకున్నాను, ఇంకో అడుగు ఆకాశం అంతా కొలుచుకున్నాను. భూమి ఆకాశాలు 2 అయిపోయాయి. ఇంకా 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు. బలిచక్రవర్తి దగ్గర ఇంకేం లేవు, ఎందుకంటే చక్రవర్తే. అందుకని ఆయన ఏమన్నాడు? అయ్యా నా తల మీద అంటే బలి ఏమైనాడు? ఆత్మార్పణ చేసుకున్నాడు. నేను అక్కర్లేదు అనుకున్నాడు. అంటే నన్ను అనగలుగుతాడని తెలుసు, వచ్చినవాడు విష్ణువు అని తెలుసు. వాడికి కనుక నువ్వు ఇచ్చావంటే వాడు కాజేస్తాడయ్యా, మొత్తం నిన్ను అనగలుగుతేస్తాడు అని పాపం శుక్రాచార్యుడు గురువు చెప్పాడు. చెప్పినా కూడా వాడు అడిగేవాడు విష్ణువే అయితే ఆలిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, హంసోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలగటిపై, పాలిండ్లపై నూతన మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదైన కరంబుంట మేలుగాదే. కింద వాడి చేయబెట్టి, అటువంటి విష్ణుమూర్తే కింద చేయబెట్టి అడుగుతాడు. అందుకే మన పరమగురువు గారు చెప్పేవారు, ఎవరిని కూడా ఇట్లా అడగకూడదు. గురువు ఎప్పుడు కూడా శిష్యుని ఇట్లా అడగకూడదు. కిందై మీదై వాడి కరంబుంట మేలుగాదే. వాడి కరం పైన ఉంటుంది కదా, ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, పుచ్చుకునేవాడిపై చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పుచ్చుకుంటున్నావో నువ్వేమైపోతావు? వాడికంటే తక్కువైపోవాలి. వామనమూర్తే తక్కువైపోయినా. అందుకని మన పరమ గురువు గారు చెప్పేవారు, అలా ఎప్పుడు కూడా గురువు శిష్యుడి దగ్గర ఏం తీసుకోకూడదు, అక్కర్లేదు వాడికి. ఎందుకంటే సమస్తం వాడిదే అయినప్పుడు వాడికి ప్రపంచంలో ఇంకేం కావాలి? వాడి శరీరాన్ని చూసుకోవాల్సిన బాధ్యత శిష్యుడు స్వీకరిస్తాడు. వాడికి ఏదో కూడో గుడ్డో పెట్టాలి కదా, వాడికి తిండి పెట్టాలి కదా, లేకపోతే గురువు కూడా చచ్చిపోతాడు కదా. శరీరం ఉంది కదా వాడికి అన్నం పెట్టాలి. వాడు చేసుకోగలిగితే చేసుకునేట్టు పెట్టాలి, చేసుకోలేకపోతే వాడు చేసి పెట్టాలి. అంతవరకే శిష్యుడికి బాధ్యత. కానీ అంటే వాడి కొడుకుగా తీసుకున్నాడు కాబట్టి వీడు తల్లి తండ్రి తర్వాత గురువే తండ్రి, వాడే తల్లి కూడా. అందుకని గురువుకు భోజనం పెట్టాలి, కానీ గురువుకి ఇంకేం పెట్టక్కర్లేదు, వీడు తీసుకోక్కర్లేదు. మీదైన కరంబుంట మేల్గాదే అని వాడికి పాపం ఇచ్చేశాడు. బలిచక్రవర్తి తన్ని అర్పించేసుకున్నాడు. నా తల మీద పెట్టేయ్యా అని. తల మీద పెట్టేయంటే తల అనగవు దొక్కేశాడు. అహం పోగొట్టుకున్నాడు అని బలి. నేను అన్న భావం పోయింది బలికి. వెంటనే పాతాళ లోకానికి అధిపతిని చేశాడు బలిని విష్ణువు. చేసి ఇంకా ఏం చేశాడో తెలుసిన, పాతాళ లోకానికి అధిపతి బలిచక్రవర్తి అయితే గేట్ కాపలాదారు విష్ణుమూర్తి. వాడి గేటు దగ్గర కాపలాదారుగా ఉంచుకున్నాడు ఆయన విష్ణుమూర్తి. తర్వాత ఎన్నో తరంలోనో 3 తరాల తర్వాత 4 తరాల తర్వాత రావణాసురుడు వస్తాడు పాతాళ లోకానికి వాళ్ళ తాతగారిని చూడటానికి. వస్తే ఆ వాకిట్లోకి రాగానే విష్ణుమూర్తి ఇంత కనిపించట. వైపు వీడెవడు చాలా పెద్దగా ఉన్నాడే, ఎందుకులే వీడితో నాకు గొడవ అనవసరంగాను, చాలా పెద్దగా ఉన్నాడు, గేట్లో వాడే ఇట్లా ఉన్నాడు, మా బలి ఇంకా ఎట్లా ఉంటాడు. ఎందుకంటే వీడు
గేట్లో కాపలాదారు అని ఇంకొక వాకిట్లో నుంచి వెళ్ళి బలిని చూసి నమస్కారం పెట్టి రావణాసురుడు అది ఇది మాట్లాడుతూ, తాతగారు ఆ గేట్లో ఉన్నవాడు ఎవడు అన్నాడు. ఎందుకు నీకు అన్నాడు. వాడి గురించి కొంచెం తెలుసుకుందామని, వాడు చాలా పెద్దగా ఉన్నాడు, అంతవాడు ఎవడురా నాకు తెలియలేదు అని అడిగాట. అడిగితే వాడు విష్ణుమూర్తి, అరే విష్ణువు ఇక్కడ ఉన్నాడా, వాడిని నేను చంపాలని చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను, తిరుగుతున్నాను, ముందు వాడి సంగతి ఏదో నేను చూసిస్తాను గమకపోయినాడు. వాడికి విష్ణువు కనపడలే. అంటే వాడు వైరభావంతో చూద్దాం అయిపోతే విష్ణువు కనపడలే. వాడు మామూలుగా ఉంటే విష్ణువు కనపడ్డాడు. దీంట్లో ఏమిటంటే నీవు కూడా నీ భావం మార్చుకుంటే విష్ణువు అంతటా కనపడతాడరా. నీ భావం మార్చుకో. బలిప్రియ, ఏం చేయమంటావు? నీ జీవభావాన్ని బలిచ్చి పారే అమ్మవారికి. కోడిని ఇవ్వద్దు, కుక్కని ఇవ్వద్దు, తీసుకుపోయి మేకని ఇవ్వద్దు. వాళ్ళంతా బక్రీలు కోస్తారు. వాళ్ళ కొడుకుకు బదులుగా ఒక బక్రీని ఇస్తారట దేవుడు. వీళ్ళ కొడుకునే ఇవ్వచ్చు కదా, ఎందుకంటే అది ఇంకోటి కొడుకు కదా, ఆ మేక ఇంకొకటి కొడుకు. మరి వాడిని బలి ఇవ్వడం తప్పు కదా. బలిప్రియ, భాషారూప. మీకు భాషారూప తెలుసు. ఇంకొకటి జీవభావాన్ని ఎట్లా బలి ఇవ్వాలి అంటే, నా కర్మణా న ప్రజయా ధనేన. కర్మ చేస్తే జీవభావం పోదు. భూమి పెడి సంతానం కంటే జీవభావం పోదు. నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, జీవభావం పోదు. త్యాగేన ఏకే అమృతత్వ మానసు. త్యాగం చేస్తే అమృతత్వాన్ని పొందుతాం. ఏమిటి త్యాగం చేయాలి? నేను జీవుణ్ణి అన్న భావం త్యాగం చేస్తా, నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. భాషారూప. భాషారూప ఇంతకుముందు చెప్పాను. మాతృకా వర్ణ రూపిణి అమ్మవారు అక్షర సముదాయం అంతా ఆవిడ రూపమే. బృహత్సేన, ఆ అక్షరాలే బృహత్సేన, ఆవిడ సైన్యం వాళ్ళే. ఎందుకు ఈ సైన్యం అంతా ఎక్కడుంది? మూలాధారంలో కొందరు, స్వాధిష్టానంలో కొందరు, మణిపూరంలో కొందరు, అనాహతంలో కొందరు, వీళ్ళందరూ సేవిస్తూ ఆవిడని పైకి తీసుకొస్తారు. ఆవిడ అనుగ్రహం కావాలంటే ఆవిడ సహస్రాలను ఎక్కించడానికి వీళ్ళే ఆవిడ సైన్యం. భావాభావ వివర్జిత. భావము అభావము, ఉన్నది లేదు అనే భావం. సత్తు అసత్తు. ఆమె సత్తు కాదు, ఆమె అసత్తు కాదు. భావాభావ వివర్జిత. నా సత్తు నా సదుచ్యతే. అది సత్తు కాదు, అది అసత్తు కాదు, అది బ్రహ్మము, అది భూమ అని గీత కూడా అదే చెప్తుంది. భావ అభావ. భావ అంటే ఉన్నది అని, అభావ అంటే లేదు అని. మరి ఏమిటి ఉన్నది లేదు ఏమిటి? ఉన్నది అనేది సచిత్తులు, లేదు అనేది నామరూపాలు. ఏది మారుతున్నదో అది లేనిది, ఉన్నది ఏదైతే ఉందో అది మారనే మారదు. ఒకటి మారదు, ఒకటి మారుతుంది. విసుర్రాయి గుర్తుపెట్టుకోండి. విసుర్రాయి ఏమిటి? ఒకటి కదలదు, ఒకటి కదులుతుంది. రెండు రాళ్ళు కదిలాయనుకో, ఒక రాయి కదలకూడదు, అది గట్టిగా కూర్చోవాలి. ఒక రాయి దాని మీద తిరగాలి, అప్పుడే గింజలు. కర్మ బీజాలు, కర్మ అనేటువంటి మన బీజాలన్నీ రోజు పౌడర్ అవుతున్నాయి. విసురాయి తిరుగుతూ ఉంది. రెండు రాళ్ళు తిరిగినాయో లోపల గింజలు నరగవు. సుఖారాధ్య. సుఖ ఆరాధ్య, చాలా ఈజీగా. సుసుఖం కర్తం అవ్యయం, చాలా తేలికగా ఆవిడ్ని ప్రార్థించవచ్చు. శుభకరి, నీకు శుభం కలిగిస్తుంది. నీకు శుభం ఏమిటో అశుభం ఏమిటో అసలు తెలియటల్లా. శుభమస్తు అని వెళ్ళి శుభరేఖలో రాసుకుంటున్నావు. శుభమస్తు, నీ సంకల్పం కరెక్టే, శుభం జరగనే. కానీ నువ్వు చేస్తున్నది అశుభం పని, వాడి సంసారంలో పడేస్తున్నావు. శోభన, సులభాగతి. సులభాగతి, చాలా తేలికగా ఆవిడ్ని పట్టుకోవచ్చు, కష్టమే లేదు. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని. అట్లా పట్టుకుంటే ఆమె రాజరాజేశ్వరిట. రాజ్యదాయిని, రాజ్యమిస్తుంది. రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశ నిజాశ్రిత. తను ఆశ్రయించిన వాడిని రాజపీఠం మీద కూర్చోబెడుతుంది. రాజ్యలక్ష్మి, కోశనాథ. ఇవన్నీ అమ్మవారికి పేరు, మీకే తెలుసు, అందుకని నేను ప్రత్యేకంగా అర్థం చెప్పటంలే. చతురంగ బలీశ్వరి,
చతురంగ బలాలు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఏమేమి ఉన్నాయంటే జరాయుజ, స్వేదజ, ఉద్భిజ, అండజ 4 ఆవిడ చతురంగ బలాలు. ఏనుగులు గుర్రాలు కాదు. ఆవిడ సైన్యం అంతా ఏమిటి అంటే జరాయుజములు, స్వేదజములు. జరాయుజం అంటే మావి నుంచి పుట్టిన మామందరం, మేకలు ఆవులు కూడా. జరాయుజ అంటే తల్లి గర్భంలో నుంచి డైరెక్ట్గా పుట్టిన వాళ్ళు, అంటే అదే రూపం పెట్టుకొని. మిగిలిన వాళ్ళందరూ అండజం, గుడ్డులో నుంచి పుట్టి మళ్ళీ పుట్టారు. అవి ద్విజులు. వాళ్ళ పేరు ద్విజులు అని. ద్విజులు అంటే 2 పుట్టుకలు, 2 జన్మలు ఎక్కిన వాళ్ళు. బ్రాహ్మణులు కూడా అట్లాంటి వాళ్ళు. ఒడుగైన వాళ్ళందరూ 2 జన్మలు ఎక్కిన వాళ్ళు. ఉపనయన పూర్వం ఒక జన్మ, ఉపనయన అనంతరం మరొక జన్మ. ఆమె సైన్యం వీళ్ళుగా ఎవరినన్నా చంపాలంటే ఈ నలుగురిలో ఒక సైన్యాన్ని పంపిస్తూ ఉంటుంది ఆవిడ. ఎవరు అంటే బ్యాక్టీరియా అంతా ఆవిడ సైన్యమే. బ్యాక్టీరియాని పంపిస్తుంది. ఏమంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చిందండి అంటాడు డాక్టర్ కదా, దాన్ని చంపడానికి ఏవో మందులు ఇస్తాడు. ఆ మందులకు కూడా లొంగకుండా ఇంకా ఆవిడ సైన్యం బాగా పనిచేసి మన్ని చంపిపారేస్తుంది. చతురంగ బలేశ్వరి. ఈ ప్రపంచంలో ఎంత బాగుంటుందో అసలు. లలితా సహస్రనామం చదువుకుంటుంటే ఇంకా వేరే ఏ ఉపనిషత్తులు అవసరం లేదు. మనకు అర్థమైతే. అర్థం కాకపోతే ఊరికే చదివితే వేస్ట్. అర్థం చేసుకుంటే నామ పారాయణ ప్రీత. పారాయణం చేయిస్తుంది. పారాయణం అంటే వారానికి ప్రయాణం చేయిస్తుంది. వారము అవారము. అవారం అంటే ఈ ఒడ్డు, మనం ఈ ఒడ్డులో ఉన్నాం, ఆ ఒడ్డుకు చేర్చి పారేస్తుంది. ఆమె నామాలను కనుక చదువుకుంటే, అంటే నామాలు ఇన్నాళ్ళ బట్టి మనం చదివాం కదండి, ఇన్నాళ్ళ బట్టి మనకు అర్థమే కాలేదు కదండి. చిలక పలుకులు ఎన్ని పలికితే ప్రయోజనమే ఉందండి. ఒక చిలక ఒక ఇంట్లో భగవద్గీత చదువుకుంటుంటే ఒక చిలకను పెంచుకున్నారట వాళ్ళు. ఆ చిలక రోజు భగవద్గీత విని విని దాని నోటికి వచ్చేది. దానికి మోక్షం రాలే. కారణం భగవద్గీత చదివింది. మరి చదివితే మోక్షం వస్తుంది. ఒక అర్ధ శ్లోకం చదివినా మోక్షం వస్తుంది అన్నారు కదా. ఆ చిలకకు 700 శ్లోకాలు వచ్చినాయి, దానికి మోక్షం రాలేదు, దానికి అర్థం కాలేదు. మనం కూడా లలితా సహస్రనామాన్ని ఎన్ని కోట్లు పారాయణ చేసినా అర్థం రాకపోతే అది ఫలితమయ్యేది. చతురంగ బలేశ్వరి. ఆమె చతురంగ బలాన్ని పంపిస్తుంది. ఈ సృష్టిలో అందరూ ఆమె సైన్యమే. సామ్రాజ్యదాయిని. సత్యసంధ సాగరమేఖల. ఆమె ఎక్కడుంది అంటే సాగరమేఖల, సముద్రాన్ని వడ్డాణంలాగా పెట్టుకుంది. ఎవరు చెప్పండి? భూదేవి. అంటే ఆమె భూమి. సముద్రాన్ని వడ్డాణంగా పెట్టుకుంది అంటే సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మ నన్ను క్షమించమ్మా, కాళ్ళు కింద పెడుతున్నాను. నేను నేలంతా తొక్కి పాడు చేస్తే మనం ఆడుకోలే చిన్నప్పుడు, తప్పు కదా. నేలంతా తొక్కి పాడు చేయడం తప్పు కదా. ఆ నేలే ఆమె. అందులో నుంచే ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. అదే నీ జన్మస్థానం. మనం అందరం పుట్టామంటే ఆకాశంలో నుంచి వర్ష బిందువులు తృణ విశేషంలో పడి ఆ తృణం తీసుకుని మనం అందరం మన కారణ శరీరాల భూమిలో ఉన్నాయి కొన్ని రోజులు. అందులో నుంచి తండ్రి గర్భంలోకి వెళ్ళాయి, మళ్ళీ మన అమ్మ కడుపులోకి వచ్చి మళ్ళీ ఒక స్థూలాన్ని తయారు చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత ఎక్కడికి పోతాం? మళ్ళీ అక్కడికే. సైకిల్. పునరపి జననం పునరపి మరణం. సావిత్రి కర్త. సామ్రాజ్యదాయిని, సత్యసంధ, సాగరమేఖల, దీక్షిత. దీక్షిత అంటే కంకణం కట్టుకుంది. ఎవడైనా ఒక పని చేయడానికి ఒక చేతికి ఒక కంకణం కట్టుకుంటాడు. దీక్షా కంకణం అంటారు దాన్ని. దీక్షా కంకణం ఎవడు కట్టుకుంటాడో వాడు కట్టుకున్న తర్వాత వాడికి ఆపకూడదు. ఆ కంకణం వాడి చేతిలో ఉన్నంత వరకు వాడి బంధువు చచ్చిపోయినా వాడికి మైలు రాదు. వాడు సొంత వాడు ఎవడో వస్తాడు, వీడికి సూచకం లేదు. ఈ కంకణం విప్పాడో వాడికి అన్నీ తగ్గుతుంటాయి.
అంటే కంకణం కట్టుకున్నవాడు ఏ ఆటంకం లేకుండా వాడు ఏ ఉద్దేశ్యంతో కంకణం కట్టుకున్నాడో ఆ పని నెరవేర్చాలి. అందుకు కంకణం కట్టుకుంటారు. అమ్మవారట దీక్షిత అట్లా కంకణం కట్టేసుకుంటే ఏమని, ఈ ప్రపంచాన్నంతా సృష్టిస్తాను, మళ్ళీ వీళ్ళందరినీ నా లోపలికి తీసుకుంటాను, తీసుకుని నాకు పాపం లేదు, వదిలేస్తే నాకు పుణ్యం లేదు. అదిట ఆమె దీక్షా కంకణం. ఇంకా ఆమె ఏం కంకణం కట్టుకుందో తెలుసిన, దైత్యశమని, నీలో ఆసురీ సంపదనంతా నేను నాశనం చేస్తాను అని కట్టుకుంది. అయితే నువ్వు నా దగ్గర, నీకు ఆసురీ సంపద ఏమిటో తెలుసిన, నీకు చెడ్డ గుణాలు అవన్నీ కాదు, మనం ఆడుకుంటూ మదర్ పోల్ను కనుక టచ్ చేస్తే మన ఇంక అవుట్ కాం కదా. అవుట్ అవ్వడం అనేది నీ ఆసురీ సంపద. యమధర్మరాజుకు చిక్కడం అనేది నీ ఆసురీ సంపద. నేను చిక్కకుండా నువ్వు నాకు పట్టుకుంటే నేను చేస్తాను. అందుకు కంకణం కట్టుకుంది ఆమె. అంటే ఏమోనండి, నేను చాలా చెడ్డదాన్ని, నాకు అమ్మవారు దొరుకుతుందో దొరకదు, అది ప్రాబ్లమే లేదు నాయన. నువ్వు చెడ్డవాడివైనా మంచివాడివైనా అమ్మని గనక ముట్టుకుంటే అంతే, నిన్ను యముడు రాడు, నిన్ను పట్టుకోడు. దీక్షిత దైత్యశమని సర్వార్ధధాత్రి, ఇంకా మీకు అన్ని పదాలు అర్థమైపోతాయి చూడండి. సావిత్రి, ఆమె ఎక్కడుంది? సావిత్రి, సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి. సవిత్రు అంటే సూర్యస్థానంలో ఉంది, సూర్య భగవానుడు అంటారు సూర్యుని, అంటే ప్రకాశంలో ఉంది అని. సావిత్రి ఆత్మ చైతన్యం, బ్రహ్మాకార వృత్తిని సావిత్రి అంటారు. ఆత్మ చైతన్యం బ్రహ్మాకార వృత్తి అంటే ఇదం వృత్తులు కావు, అహం వృత్తులు. అహం వృత్తి ఒక్కటే ఉంటుంది, అదే మూల తలంపు. ఫస్ట్ నువ్వు నిద్ర లేవగానే నీకు వచ్చిన ఆలోచన, నీకు వచ్చింది ఏమిటి అంటే నేను ఒకడిని బతికున్నాను, నేను జీవుడుగా ఉన్నాను అంటే నేను బ్రహ్మగా ఉన్నాను కూడా చాలు. అంత సింపుల్, నీ ఇష్టం, నువ్వు అనుకోవే. సావిత్రి సచ్చిదానంద రూపిణి, దేశకాల పరిచ్ఛిన్న. దేశము కాలము వస్తువుల కింద మనం అంతా పరిచ్ఛిన్నమైన అపరిచ్ఛేద్య ఆమె ముక్కలు కాలేదు. సర్వగా సర్వమోహిని సరస్వతి, ఇవన్నీ మీకు అర్థం అవుతాయి, ఎందుకని చెప్పట్లేదు. శాస్త్రమయ్యి, శాస్త్రం ద్వారానే తెలియబడుతుంది. గుహాంబ, రహస్యంగా తెలుస్తుంది. గుహ్య రూపిణి, ఇంకా రహస్యమైన రూపం గలది, అంటే నీకు మాత్రమే తెలిసేది. సర్వ ఉపాధి వినిర్ముక్త, ఉపాధులన్నీ తీసేస్తే ఉండేది ఆమెనే. సదా శివపతివ్రత, ఆమె ఎవరంటే ఎప్పుడు కూడా శివుణ్ణి వదిలిపెట్టి ఉండదు. శివుణ్ణి వదిలిపెట్టిన సత్తును వదిలిపెట్టి చుట్టూ ఉండడానికి వీల్లేదు. సంప్రదాయేశ్వరి, ఆమె సంప్రదాయేశ్వరి. ఆమె మెథడాలజీ ప్రకారం టీచ్ చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు టీచ్ చేయదు. సాధ్వి గురుమండల రూపిణి, ఆమె ఎక్కడుంది? నీ గురుస్వరూపంగా ఆమెనే ఉంది. గురువులో ఆ జ్ఞానం కలిగించి నీకు బోధ చేయటువంటి ఆ స్ఫురణనిచ్చి ఆ మాట్లాడుతున్నది ఆమెనే. నేర్పించదానా? గురువుగారు అంటే ఎవరో మా గురువుగారు చాలా గొప్ప అని అనుకుంటావేమో. కాదు, అది రామనాథం గారి గొప్పతనం కాదు, రామనాథం గారిలో ఉన్న నేనే మాట్లాడుతున్నాను అనుకున్నాను. గురుమండల రూపిణి, కులోత్తీర్ణ. కుల అంటే శరీరం, శరీరంలో నుంచి నేను బయటికి లాగుతుంది, పంచకోశాల్లో నుంచి బయటికి లాగుతుంది. భగ ఆరాధ్య, సూర్యమండల అంతర్వర్తిగా ఉంది. మాయా, ప్రమాత, ప్రమేయ, ప్రమతి, అప్రమేయ, ఆమె పేరు. కొలవబడనిది మాయా అంటే ప్రమాయ, ప్రమేయ, కొలవడానికి వీల్లేనటువంటిది. మధుమతి, అమృతం ఆవిడ. అమృతం అంటే చావులేని స్థితి ఇస్తుంది. మహి, పృథివ్యాధి తత్వాలు, పృథివ్యాధి పంచభూతాలుగా నీలో ఉన్నది. అదే నమశివాయ, అది ఓం నమశివాయ. నమశివాయ పంచభూతాలు, అది ఓం కంటే భిన్నం కాదు. పంచభూతాలు ఓమేనని నిర్ణయించుకుంటే సిద్ధర్నమ. గణాంబ, గణానికంతా అధిపతి. గణం ఎవరు? మన దగ్గర 24 తత్వాలు ఉన్నాయి. గణం గుహ్యకారాధ్య, రహస్యంగా ఛేదిస్తే వస్తుంది. కోమలాంగి, సుషుమ్నలో కోమలంగా ఉండేది.
సుషుమ్న అనేటువంటి నాడిలో ఉంటుంది. గురుప్రియ, గురువు గారికి ఇష్టమైనది. స్వతంత్ర, సర్వతంత్రేసి, అన్ని తంత్రాలకి ఆమెనే మూలము. సర్వతంత్ర, సర్వమంత్ర, సర్వయంత్ర స్వరూపిణి. నువ్వు ఏ పూజ అన్నది ఆమెకే తెలుస్తుంది. ఆమె ఎవరు అంటే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే గురుస్వరూపం. ఇంకోటి ఏమిటంటే నా వామ దక్షిణ అనేటువంటి రెండు దిక్కులు మనకి. వామ అంటే ఎడమ, దక్షిణ అంటే కుడి. దక్షిణ అంటే అయ్య స్వరూపం, వామ అంటే అమ్మ స్వరూపం. వామ విభాగే గౌరీ, ఎడం పక్కన గౌరీదేవి ఉంటుందిట, కుడి పక్కన శివుడు ఉంటాడట. దక్షిణామూర్తి రూపిణి, దక్షిణ వైపు ఉండేటువంటి వాడు అంటే అయ్యగారు. అయ్యగారి రూపం అమ్మగారే. అయ్యగారికి అమ్మగారికి తేడా లేదు, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. వాళ్ళు సనకాది సమారాధ్య, సనక నందనాదుల చేత ఆరాధింపబడినది. ఈ సనక సనందనాదులు ఎందుకు వచ్చారు అంటే ధృతరాష్ట్రుడు మృత్యువుల గురించి అడుగుతాడు. అయ్యా ఈ చావు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? సనత్ సుజాతీయం అనేటువంటి ఒకదాన్ని సనక సనందనాదులు చెప్తారు. సనక, సనందన, సనత్ సుజాత, సనత్ కుమార అనేటువంటి నలుగురు బ్రహ్మ మానసపుత్రులు. వాళ్ళు ఎప్పుడూ 5 ఏళ్ల వాళ్ళే, 5 సంవత్సరాల వయస్సే ఉంటుంది, వాళ్ళు అంతకంటే పెరగదు. అటువంటి వాళ్ళు మరి విధులను అడిగట్ట ధృతరాష్ట్రుడు. మహాభారతంలో భగవద్గీత, తర్వాత భీష్మ పర్వంలో విష్ణు సహస్రనామం, అదేమో భగవద్గీత ఏమో భగవంతుడు నరుడికి చెప్పాడు. ఇదేమో నరుడు నారాయణుడి సమక్షంలో ధర్మరాజుకు చెప్పాడు. నారాయణుడు కృష్ణుడు ఎదుట, అంటే ఆయన ఎదుట భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. మరణాన్ని గురించి ధృతరాష్ట్రుడు అడిగితే విదురుణ్ణి, అయ్యా నాకు తెలియదు చెప్పడానికి, పైగా చెప్పడానికి నేను చిన్నవాడిని, నీ తమ్ముడిని, అన్నగారికి చెప్తే అన్నగారికి గౌరవం ఉండదు తమ్ముడి మీద, మా గురువు గారు ఉన్నారు ఆయన్ని పిలిపిస్తానంటాడు. పిలిపించమంటాడు. గురువు గారిని పిలిచారు. సనత్ సుజాతుల